పొగమంచుతో నిండిన అడవిలోకి కాయల్ నడుస్తున్నాడు. ప్రతి చెట్టు జీవమున్నట్టుగా, ప్రతి గాలి గుసగుసలాడుతున్నట్టుగా ఉంది. ఈ అరణ్యంలో ఏదో రహస్యం దాగి ఉందని అతని హృదయం చెబుతోంది. ఆకుల మధ్య కాంతులు మెరుస్తున్నాయి, నీడలు కదులుతున్నాయి. కాయల్ తన కత్తి దగ్గరగా పట్టుకుని జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాడు. అడవి శ్వాసిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ సమయాన మృదువైన సంగీతం విన్నాడు. చెట్టు పక్కన ఒక యువ బర్డ్ లైరా బంగారు లూట్ వాయిస్తోంది. ఆమె గీతం చుట్టూ ఉన్న ప్రకృతిని మంత్రముగ్ధం చేసింది. ఆమె స్వరాలు గాలిలో విస్తరించాయి. ఆకులు లయబద్ధంగా కదులుతున్నాయి. సాయంత్రపు కాంతిలో కాయల్ తన పటమును లైరాకు చూపించాడు. ఆమె ఆసక్తిగా అడిగింది, ఇది నిజమా? కాయల్ చిరునవ్వుతో చెప్పాడు, నిజమో కాదో తెలుసుకోవాలంటే ఈ ప్రయాణం మొదలుపెట్టాలి. ఇద్దరూ చేతులు కలిపారు. స్నేహం ప్రారంభమైంది. సన్నివేశాలు మారుతాయి. వారు చంద్రకాంతిలో అడవులు దాటుతున్నారు, ప్రవహించే వాగులపై నడుస్తున్నారు. పటముపై కొత్త కాంతులు మెరుస్తున్నాయి. సంగీతం ఉత్సాహంగా మారుతోంది. సాహసం మొదలవుతోంది. లైరా మృదువుగా హమ్ చేస్తోంది. ఆ శబ్దం భయాన్ని దూరం చేస్తోంది. లైరా తన లూట్ వాయిస్తోంది. కాయల్ పటమును గమనిస్తున్నాడు. అది కొత్త రహస్యాలను వెలికితీస్తోంది. నక్షత్రాల కింద ఆ ఇద్దరి స్నేహం మరింత బలపడింది. అలా వారి ప్రయాణం కొనసాగుతోంది. ఇప్పటికీ ఎల్డోరియా యొక్క రహస్యం ఇంకా బయటపడాల్సి ఉంది. ఇంకా ఎన్నో మాయాజాల కథలు తెలుసుకోవాలంటే KVS 9 క్రియేషన్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.